Hi friends, welcome to Biology for DSC, School Assistant Biological Science. ప్రశ్నల నిధి అనే ఈ పుస్తకంలో జంతు ప్రపంచం పార్ట్ 5 వీడియో చూద్దాం. మానవుని కింది దవడ అర్ధభాగంలో దంతాల అమరిక 2/2, 1/1, 2/2, 3/3. మానవుని కింది దవడ అర్ధభాగంలో దంతాల అమరిక 2/2, 1/1, 2/2, 3/3. ప్రౌఢ మానవునిలోని దంతాల రకాలు కొరుకు పళ్ళు, కోర దంతాలు, విసరు దంతాలు, నములు దంతాలు. ప్రౌఢ మానవునిలోని దంతాల రకాలు కొరుకు పళ్ళు, కోర దంతాలు, విసరు దంతాలు, నములు దంతాలు. ప్రౌఢ మానవునిలో దంతాల అమరిక I8, C4, P8, M12. ప్రౌఢ మానవునిలోని దంతాల అమరిక I8, C4, P8, M12. ఎంజైములు లేని జీర్ణరసము పైత్యరసం. ఎంజైములు లేని జీర్ణరసం ఏంటి? పైత్యరసం. పాక్షికంగా జీర్ణమైన ఆహారము కైమ్. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని కైమ్ అని అంటారు. జఠర రసంలోని ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం. జఠర రసంలోని ఆమ్లం ఏంటి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది జఠర రసంలో. పెప్సిన్, లైపేజ్, రెనిన్లు జీర్ణాశయ ఎంజైమ్లు. జీర్ణాశయ ఎంజైమ్లు ఏమిటి? పెప్సిన్, లైపేజ్, రెనిన్లు జీర్ణాశయ ఎంజైమ్లు. పెప్సిన్, లైపేజ్, రెనిన్లు జీర్ణాశయ ఎంజైమ్లు. పెప్టిడేజ్లు పెప్టైడ్లపై చర్య పొందుతాయి. పెప్టిడేజ్లు పెప్టైడ్లపై చర్య పొందుతాయి. నెక్స్ట్ పాయింట్, కైమోట్రిప్సిన్, ట్రిప్సిన్, ఎమైలేజ్ మరియు పెప్టిడేజ్లు క్లోమరసంలోని ఎంజైమ్లు. క్లోమరసం జల విశ్లేషణ చర్యలో పాల్గొంటుంది. కైమోట్రిప్సిన్, ట్రిప్సిన్, ఎమైలేజ్లు మరియు పెప్టిడేజ్లు ఏంటి? క్లోమరసంలోని ఎంజైమ్లు. క్లోమరసం జల విశ్లేషణ చర్యలో పాల్గొంటుంది. నెక్స్ట్, విసర్జన వ్యవస్థ శరీరంలో అయాన్ల తొల స్థితిని కాపాడుతుంది. విసర్జన వ్యవస్థ శరీరంలో అయాన్ల తొల స్థితిని కాపాడుతుంది. నెక్స్ట్ పాయింట్, జ్వాలా కణాలు విసర్జనలో పాల్గొనే ప్రత్యేక కణాలు. జ్వాలా కణాలు విసర్జనలో పాల్గొనే ప్రత్యేక కణాలు. నెక్స్ట్ పాయింట్, సంకోచ రిక్తికలు ద్రవాభిసరణ క్రమతలో పాల్గొంటాయి. సంకోచ రిక్తికలు ద్రవాభిసరణ క్రమతలో పాల్గొంటాయి. మొలస్కా జీవులలో మూత్రపిండం హృదయావరణ కుహరంలోనికి తెరుచుకుంటుంది. మొలస్కా జీవులలో మూత్రపిండం ఎక్కడికి తెరుచుకుంటుంది? హృదయావరణ కుహరంలోనికి తెరుచుకుంటుంది. మొలస్కా జీవులలో మూత్రపిండం హృదయావరణ కుహరంలోనికి తెరుచుకుంటుంది. నెక్స్ట్ పాయింట్, ఆర్ద్రోపడా వర్గంలోని బొద్దింకల్లో మాల్పీజియన్ నాళికలు జీర్ణ వ్యవస్థలోనికి తెరుచుకుంటాయి. ఆర్ద్రోపడా వర్గంలోని బొద్దింకల్లో మాల్పీజియన్ నాళికలు జీర్ణ వ్యవస్థలోనికి తెరుచుకుంటాయి. బౌమన్ గుళికలో సూక్ష్మ గాలనం ద్వారా వడపోత జరుగుతుంది. బౌమన్ గుళికలో సూక్ష్మ గాలనం ద్వారా వడపోత జరుగుతుంది. మూత్రనాళికలో 3 భాగాలు వరుసగా సమీప సంవలిత నాళము, హెన్లీ సిక్యము, దూరాగ్ర సంవలిత నాళం. మూత్రనాళికలో 3 భాగాలు ఏంటి? సమీప సంవలిత నాళం, హెన్లీ సిక్యం, దూరాగ్ర సంవలిత నాళం. మూత్రపిండంలో 1 నిమిషానికి ఏర్పడు మూత్రం 120 మిల్లీలీటర్లు. మూత్రపిండంలో 1 నిమిషానికి ఏర్పడు మూత్రం ఎంత? 120 మిల్లీలీటర్లు. మూత్రపిండాన్ని అతుక్కొని ఉండే గ్రంథి అధివృక్క గ్రంథి. మూత్రపిండాన్ని అతుక్కొని ఉండే గ్రంథి ఏమిటి? అధివృక్క గ్రంథి. మూత్రాన్ని వడపోసే మూత్రపిండ నిర్మాణము మూత్రనాళిక. మూత్రాన్ని వడపోసే మూత్రపిండ నిర్మాణం ఏంటి? మూత్రనాళిక. అమీబాలో వ్యాపన పద్ధతి ద్వారా విసర్జన జరుగుతుంది. అమీబాలో విసర్జన వ్యాపన పద్ధతి ద్వారా జరుగుతుంది. బొద్దింకలో విసర్జక అవయవాలు మాల్పీజియన్ నాళికలు. బొద్దింకలో విసర్జన అవయవాలు ఏంటి? మాల్పీజియన్ నాళికలు. మూత్ర విసర్జన చిన్నపిల్లలలో ఒక అసంకల్పిత చర్య. మూత్ర విసర్జన చిన్నపిల్లలలో ఒక అసంకల్పిత చర్య. మానవ మూత్రపిండంలోని సూచీ స్తంభాల సంఖ్య 9 నుంచి 12. మానవ మూత్రపిండంలోని సూచీ స్తంభాల సంఖ్య ఎంత? 9 నుంచి 12. మూత్రపిండంలో సూక్ష్మ నిర్మాణాత్మక ప్రమాణం నెఫ్రాన్. మూత్రపిండంలో సూక్ష్మ నిర్మాణాత్మక ప్రమాణం నెఫ్రాన్.
ఏకకణ జీవులలో జరిగే విచ్ఛిత్తి ద్వారా ఏర్పడే పిల్ల జీవులు ఏకరూపకతను కలిగి ఉంటాయి. ఏకకణ జీవులలో జరిగే విచ్ఛిత్తి ద్వారా ఏర్పడే పిల్ల జీవులు ఏకరూపకతను కలిగి ఉంటాయి. పూర్తిగా విభేదనం చెందిన అనేక జీవులకు తమ శరీర ఖండితాల నుంచి నూతన జీవనిచ్చే సామర్థ్యమే పునరుత్పత్తి. పూర్తిగా విభేదనం చెందిన అనేక జీవులకు తమ శరీర ఖండితాల నుంచి నూతన జీవనిచ్చే సామర్థ్యము పునరుత్పత్తి. లాలాజలంతో కలిసి ముద్దగా తయారైన ఆహారాన్ని బోలస్ అంటారు. లాలాజలంతో కలిసి ముద్దగా తయారైన ఆహారాన్ని బోలస్ అంటారు. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటాము? కైమంటాం. లాలాజలంతో కలిసి ముద్దగా తయారైన ఆహారాన్ని ఏమో బోలస్ అని అంటాం. నోటిలో స్రవించబడిన లాలాజలం ఆహారాన్ని క్షార మాధ్యమంలోనికి మారుస్తుంది. నోటిలో స్రవించబడిన లాలాజలం ఆహారాన్ని ఏ మాధ్యమంలోనికి మారుస్తుంది? క్షార మాధ్యమంలోనికి మారుస్తుంది. జీర్ణనాళంలోని ప్రత్యేక నాడీ వ్యవస్థను రెండవ మెదడు అంటాం. జీర్ణనాళంలోని ప్రత్యేక నాడీ వ్యవస్థను ఏమంటాం? రెండవ మెదడు అంటాం. ద్వారగోద్దం కోపము, బాధ, ఆనందము లాంటి భావావేశాలను నియంత్రిస్తుంది. ద్వారగోద్దం కోపము, బాధ, ఆనందము లాంటి భావావేశాలను ద్వారగోద్దం నియంత్రిస్తుంది. శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనం, హృదయ స్పందనలను నియంత్రించే మెదడు కేంద్రం మధ్యాముఖం. శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనం, హృదయ స్పందనలను నియంత్రించే మెదడు కేంద్రం మధ్యాముఖము. కీటకాలలో వాయునాళ శ్వాసక్రియ జరుగుతుంది. కీటకాలలో వాయునాళ శ్వాసక్రియ జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ద్వారగోద్దము మధ్యాముఖం యొక్క విధులేంటి? ద్వారగోద్దం ఏం చేస్తుంది? కోపము, బాధ, ఆనందము లాంటి భావావేశాలను నియంత్రిస్తుంది. గోర్ధం అంటే కోపంలా గుర్తుపెట్టుకోవచ్చు. గోర్ధంలో కోపం, గోర్ధం కోపం. కోపము, బాధ, ఆనందము లాంటి భావావేశాలను ద్వారగోద్దం నియంత్రిస్తుంది. శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనం, హృదయ స్పందన అటువంటి వాటిని నియంత్రించే మెదడు కేంద్రం ఏంటి? మధ్యాముఖం. కీటకాలలో వాయునాళ శ్వాసక్రియ జరుగుతుంది. కీటకాలలో వాయునాళ శ్వాసక్రియ జరుగుతుంది. pH అంటే హైడ్రోజన్ అయాన్ల గాఢత. pH అంటే ఏంటి? హైడ్రోజన్ అయాన్ల గాఢత. ప్రకృతిలో 1/6వ వంతు స్థిరమైన వాయువు ఉంటుంది. ప్రకృతిలో 1/6వ వంతు స్థిరమైన వాయువు ఉంటుంది. లెవోయిజర్ విడిచే గాలి సున్నపు తేటను తెల్లగా మారుస్తుందని కనుగొన్నారు. లెవోయిజర్ విడిచే గాలి సున్నపు తేటను తెల్లగా మారుస్తుంది అని కనుగొన్నారు. లెవోయిజర్ మనం పీల్చే గాలి నాసికా కుహరం ద్వారా ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు సమానం చేయబడుతుంది. తలసేమియా అనేది ఒక తీవ్రమైన వంశపారంపర్య రక్త సంబంధ వ్యాధి. తలసేమియా అనేది ఒక తీవ్రమైన వంశపారంపర్య రక్త సంబంధ వ్యాధి. ఆర్ద్రోపోడా జీవులలో హరిత గ్రంథులు విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. ఆర్ద్రోపోడా జీవులలో హరిత గ్రంథులు అనేవి విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. మానవునిలో మూత్ర ప్రయాణ మార్గము మూత్రపిండాల నుంచి మూత్రనాళాలు, మూత్రనాళాల నుంచి మూత్రాశయము, మూత్రాశయం నుండి ప్రసేకానికి వస్తుంది అన్నమాట. మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయము, ప్రసేకం.